నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నష్టపరిహారం కట్టియాలి, ఇల్లు ఉండటం వల్లనే చనిపోయిందని వాస్తవంగా అనుతుంది. బాత్రూమ్ గా లేదు, మహిళ అలా ఇద్దరు మహిళలు ఉంటారు, ఎట్లా పోతారని ఆలోచనతో మేము అడిగాం. దానికి బురద రాజకీయం చేయొద్దు అని తెల్లారి వచ్చి ఏదో పెద్దమ్మ గారు చెప్పింది. మాకు తోటరామారావు గారు ఒక్కడే డబ్బులు ఇచ్చిపోయింది. మీ పేరు చెప్పింది మమ్మీ, ఏం చేసి చెప్పండి అంతే. ఇచ్చిన వాళ్ళే చెప్పాలి కదండి, ఇయ్యలేదో చెప్పుకోగా. సర్వే చేసి అకౌంట్ నెంబర్ తీసుకోరా, 2-3 రోజుల్లో పడతాయి. నేను 70% మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి వచ్చిన పెనువరదల్లో భాగంగా శ్రీరామ ప్రాంతంలో 48వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నగర్ చివరి భాగం మున్నీరు ఎంతో దూరం ఉన్నా కానీ అత్యధికంగా ఉప్పొంగి సుమారు 42 నుంచి 45 ఫీట్ల వరద గత 50 సంవత్సరాల మధ్య ఎప్పుడూ రానంత ఉధృతంగా, అది 3 గంటల లోపే ఖమ్మం పట్టణాన్ని చుట్టుముట్టిన ధర్మిల. ఈ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు నివసించే ఏరియా ఇది. ఫ్రీటౌన్ ప్రాంతంలో ఎక్కువ చేతి వృత్తుల మీద బతికే ప్రాంతం ఇది. కష్టపడి జీవించే కూలీపోయి బతికే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో వరద రావటం వల్ల వరద తాకిడికి వందలాది వేలాది ఇండ్లు నేలమట్టంగా అయినాయి. దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో 30 గణేష్ నగర్ ప్రాంతంలో సుమారు 50 ఇండ్లు పూర్తిగాను పాక్షికంగా పారీగోళ్ళు, బాత్రూమ్లు అలా కొట్టపోయి కంప్లీట్గా నేలమట్టమైనవి. ఒక 48వ డివిజన్ పరిధిలోనే 250 ఇళ్ళకి పైగా కంప్లీట్గా కూలిపోయినాయి. 700-800 ఇళ్ళకి కుటుంబాలకి కంప్లీట్గా నిర్వాసితులయ్యారు. 46, 47, 48 లోదటి ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మా కుటుంబం నుంచి మా పిల్లల సహాయ సహకారాలతోటి 1వ తారీఖు మొదలుపెట్టి ఇప్పటి వరకు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన పెద్దబాబు రమేష్ కుమారు వృత్తిరీత్యా బిజినెస్ చేస్తాడు. చిన్నబాబు గౌట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంఎస్ఆర్తో డాక్టర్గా, పాప బ్యాంక్ మేనేజర్. అలా సహాయ సహకారాలతోటి ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలకి 2,000 నుంచి 10,000 రూపాయల ఆర్థిక సాయం మా సొంతంగా చేశాం. 9 రోజులు పెద్దబాబు ఆధ్వర్యంలో అన్నం పెట్టాం. ఆ తర్వాత అమ్మాయి బాబు, చిన్నబాబు డాక్టర్ గారి సహాయ సహకారాలు నిన్న 46, 48, 47 కంప్లీట్గా ప్రతి కుటుంబాన్ని కలిసి నమస్కరించి వాళ్ళ కుటుంబ బాగోగులు తెలుసుకుంటూ చెద్దర్లు ఇచ్చినాం. 46లో 3 రోజుల కింద స్టార్ట్ చేసినాం. నిన్నటి వరకు రేపు ఒక్కరోజు అయితే 46 కాడ పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా, తుఫానే కానీ గతంలో కరోనా సమయంలో కూడా 42 రోజుల్లో ప్రతి కుటుంబానికి 3 ట్రిప్పులుగా 10-15 కిలోల కూరగాయలు నిలదీసి ఈ ప్రాంత ఆడబిడ్డలు బయటికి వెళ్ళి కరోనా బారిన పడకూడదనే సదుద్దేశంతో చేశాం తప్ప ఏనాడు మేము రాజకీయాలకి జెండాలు భుజాన్ని వేసుకొని చేసిన వాళ్ళం కాదు. ఈ కోటయ్య గారు దుర్మరణం చెందిన తర్వాత ఆయన చావకముందే ఆ ఇంటికి ఆర్థిక సాయం చేశాను. నేను కూరగాయలు, కిరాణం ఇచ్చిపోయాను. ఆయన దురదృష్టవశాత్తు ఇల్లు కూలి గుండె పగిలి అతను చనిపోతే రాజకీయం చేయటం కోసం మన కాంగ్రెస్ చోటా మోటా లీడర్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళు ఎవరో తెలియదు, వారు వచ్చి ముసల కన్నీరు గార్చి తులవతలం చేతులు పెట్టి బురద రాజకీయాలు చేస్తాడు తోటరామారావు ఉన్నారు. ఒకసారి ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేలేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ద్వారా మాట్లాడవలసిందిగా వారిని హెచ్చరిస్తూ ఉన్నా. రేపటి భవిష్యత్తులో పబ్లిక్లోకి రండి, మీరు మేము తేల్చుకుందాం. రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ మీరు ఎంతమందికి సహాయ సహకారాలు చేశారో ఒకసారి బహిరంగ చర్చకి ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేటు ప్లేస్ చెప్తే ఆ ప్రాంతానికి వచ్చి బహిరంగ చర్చలో మీరు మేము ప్రజాసేవకులు తేల్చుకుందామని మీ ద్వారా వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవాకు చవాకులు పేలేటప్పుడు గణేష్ నగరే కాదు, బొక్కలగడ్డే కాదు, వెంకటేష్ నగర్ కాదు, అంబేద్కర్ అన్ని ప్రాంతాలు 9 శివార్లు కలిపినటువంటి మహానగరం లాంటి పెద్ద వార్డు 46వ డివిజన్, అది 47వ డివిజన్, 3 ప్రాంతాల్లో పబ్లిక్లోనే తేల్చుకుందాం రండి. మనిషి లేనప్పుడు
బురద రాజకీయాలు చేస్తానని అనటం సబబు కాదు. వాళ్ళు పిల్లికి ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కాదు, పక్కింటోడికి సాయం చేసిన వాళ్ళు కాదు. నేను వేలాది కుటుంబాలకు నేను సాయం చేస్తున్నా, ఇప్పుడు కాదు గత 15 ఏళ్ల మడి చేస్తున్నా. భవిష్యత్తులో బంధువుల ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఎన్నంటి ఉండి మా కుటుంబం ద్వారా ఎల్లవేళ సహాయ సహకారాలు ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కొంటామని మీ ద్వారా తెలియజేస్తూ, మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం వరద ప్రాంత బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు, ఇల్లు కొట్టకపోయిన వాళ్ళకి 16,000 రూపాయలు ప్రకటించిపోయారు. మేము ఆనాడు చెప్తున్నాం, ఈనాడు చెప్తున్నాం. తడిచి మునిగిపోయిన ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు, మామూలుగా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇవ్వకపోతే కోటయ్య గారు లాంటి మరణాలు ఇలాంటివి చాలా చూస్తామని మొన్న చెప్పగానే చెప్పాము. ఇది ప్రభుత్వ హత్య. నిన్నగాడ రబియా బేగం గారు ఇల్లు మునిగే 47వ డివిజన్లో రబియా బేగం మాజీ టీచర్ గారు ఆవగాడ గుండె పగిలి చనిపోయింది. వాళ్ళ ఇంటికి ఎదురుగానే బొక్కలగడ్డ మంచికండ నగర బోర్డుకు ఆపోజిట్ పక్కనే లోకేష్ అనే కుర్రోడు, యంగ్ కుర్రోడు ఇల్లు తడిసి వాళ్ళ నాన్న కిడ్నీ పేషెంట్ అయి అనారోగ్యంతో ఉంటే దిక్కుజోతన స్థితిలో అతను కూడా గుండె చనిపోవటం జరిగింది. మొన్ననే నారి ఐలయ్య గారు అకస్మాత్తుగా ఇల్లు మొత్తం కంప్లీట్గా రేకులతో సహా మునిగిపోయింది. ఆ ఇల్లు తడిసి ఇల్లు కడుక్కోలేక 4-5 రోజుల్లో అతను కూడా గుండెకి చనిపోవటం జరిగింది. కుదురుపాకు కృష్ణ గారు 2 కొడుకులు, ఆయనకి మంచి యంగు, మా దగ్గర కూరగాయల బిజినెస్ చేస్తాడు. 2 అంతస్తుల బిల్డింగ్ కూడా కంప్లీట్ మునిగి వస్తువులన్నీ కొట్టకపోవటం వల్ల మనాదికి ఈ రోజునే రాత్రి చనిపోతే ఇప్పుడు దాన సంస్కారాలు చేపించి ఇటు వచ్చాను. ఇప్పటికే 7 చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి, అధికారులు కానీ మంత్రులు కానీ స్పందించి ప్రాంత ప్రజలకి నేలమట్టమైన ఇళ్ళకి 2 లక్షలు, తడిసిపోయిన వాటికి 16,000 కాదు 1,00,000 రూపాయల వరకు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని, లేకపోతే ఇప్పుడు చనిపోయిన 7 కూడా ప్రభుత్వ వచ్చలేనని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వెంటనే నిర్వాసితులను సర్వే చేసి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వని పక్షంలో, ఆదుకోని పక్షంలో కోటయ్య గారు లాంటి, కృష్ణ లాంటి, ఐలయ్య గారు లాంటి మరణాలు ఇంకా చాలా అవుతాయి. 3 టౌన్ ప్రాంతంలో ఎన్ని మరణాలు వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చలేనని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.